అంటే పూర్వం ఇక్కడ పెద్ద అడవి ఉండే. ఆ, ఇక్కడ ఎవరైతే అంటే ఎవరు ఏదనుకుంటే అది ఇక్కడ అవుతుందని ఇక్కడ దొంగతలు కూడా వచ్చి ఆ, మొక్కి దొంగతనానికి వెళితే ఆ, వాళ్ళకు దొంగతనం మంచిగా అయ్యిందని దొంగల మైసమ్మ అని పేరు వచ్చిందని తెలుసు. ఓకే. ఇక్కడ పెద్ద అడవి ఉండే చాలా భయంకరంగా. ఆ, అట్లా దొంగల మైసమ్మ అని ఆ దొంగలు మొక్కిపోయి వాళ్ళకి దొంగతనాలు మంచిగా అయితే అట్లనే దొంగల మైసమ్మ దొంగల అని మైసమ్మ అయిపోయింది. అని పెట్టుకున్నాను. దొంగతనం చేసొచ్చు కూడా ఇక్కడ కొంతమంది దొంగలు పంచుకునే వాళ్ళు అని విన్నాము అదే వీధుల్లోనే. అట్లా అంటే మనకు తెలియదు. ఆ, అదే ఇది మీ ఎప్పుడు- పూర్వీకులు వాళ్ళు చెప్తూ ఉంటే. చెప్పుతుంటే మనకు తెలుసు. దొంగతనానికి మొక్కిపోయి కూడా దొంగతనం అయినాక కూడా వచ్చి ఓకే. ఇక్కడ వాళ్ళు ఇక పంచుకుందరు ఏం చేద్దరు అట్లా దొంగల మైసమ్మ అని. దొంగల మైసమ్మ అని పెట్టారు. సో అంటే మెయిన్ రోడ్డు మీదే ఉంది కదా సార్. సో ఎంతమంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు? ఇక్కడ ఇది చాలా అంటే మనకేందంటే ఎవరు ఏది మొక్కుకుంటే ఆ మొక్కులు అవుతాయి అని ఇప్పుడు కరీంనగర్ నిజాం